మన డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక మనం ఈ 9 గదుల బాక్స్‌లో మన డేట్ ఆఫ్ బర్త్‌ని ఫిల్ చేసుకుంటే, మనకున్న సమస్యల్లో ఏ సమస్యలు కింద ఉన్న ఏ సమస్యలు మనకు పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం మనం. ఇక్కడ గనక చాలామంది నా వీడియో చూసి కామెంట్‌లలో పెడుతున్నారు. గురువుగారు ఒక్కసారి మా డేట్ ఆఫ్ బర్త్‌ను బట్టి ఒక్కసారి చూడండి గురువుగారు, దీంట్లో ఫిల్ చేసి చూడండి ఏ విధంగా ఉంటుందో చెప్పండి అని అంటున్నారు. ఇక్కడ గనక ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని తీసుకున్నట్లయితే 9/1/1984 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని తీసుకున్నట్లయితే మనం ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ 9, 9 అంటే ఈ బాక్స్‌లో వేసినట్లయితే ఇక్కడ చూసుకుంటే 9 అంటే వివాహం. వీరికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా 1, 1 అంటే సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా 1, 9, 8, 8 అంటే చదువు. ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినవారు చదువు ఎక్కువగా చదివే అవకాశాలుంటాయి. అదేవిధంగా ఉద్యోగాలు గూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 4, 4 అంటే ఆరోగ్యం. వీరికి ఆరోగ్య విషయంలో సమస్యలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇప్పుడు మనం ఫిల్ అయినవి చూసాం. 1, 4, 8, 9 ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో. ఫిల్ కానివి గనక చూసుకున్నట్లయితే 2, 2 అంటే రుణ బాధలు. ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టిన వారికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా 3, 3 అంటే రిలేషన్‌షిప్. వీరికి రిలేషన్‌షిప్‌లో అందరితో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా 5, వ్యాపారం. ఏ వ్యాపారమైనా చేయనియండి మీరు ఏ వ్యాపారమైనా గానివ్వండి, నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 6, డబ్బు సంపాదన. వీరు ఎంత డబ్బు సంపాదించినా గూడా వీరికి నిలవదు. నీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది. అదేవిధంగా 7, శత్రువులు. వీరికి శత్రువులు మరియు నరదృష్టి గూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు గూడా ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ను దీంట్లో ఫిల్ చేసుకొని మీకున్న సమస్యలు మొత్తం జూసుకోండి.